ఫ్రెండ్స్, ఈ 2 రోజులు మీచాన్ తుఫాన్ వల్ల మా ఊరు చాలా దారుణంగా తయారైపోతుంది. ఇది ఫస్ట్ రోజు కాబట్టి మీకు ఈ ఫస్ట్ రోజులలో నైట్ అంతా బాగా ఫుల్గా వర్షం కురిచి అట్టే గాలి తోలి ఉదయానికంతా కూడా ఎక్కువగా గాలి తోలుతూ ఉంది. మా ఏరియాని చూపిస్తాను, ఎట్లా ఉందో చూడండి. చాలా అంటే చాలా దారుణంగా తయారైపోయింది అన్నమాట. మా ఏరియాలోనే ఇలా జరుగుతుంది, ఎందుకంటే పక్కన ఏరు ఉంది. ఏరు అంటే ఏటు ఉంది. ఆ ఏట్లలో నీళ్లు కలుసుకొని ఊరు దాకా వచ్చేసింది. చూపిస్తాను రండి, ఓకేనా? కానీ చూడడానికి ముందు మా ఊరి వివరాలు తెలుసుకోవాలన్నమాట మీరు. మాది వరదీపాలెం మండలం, గోపాలరావు కాలనీ విలేజ్ అన్నమాట. సో అయితే ఇప్పుడైతే ఈ గోపాలరావు కాలనీ విలేజ్ ఏ విధంగా తయారైపోయిందో మనం పోయి చూస్తాము ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల. సో అయితే మీచాంగ్ తుఫాన్ అనేసి ఈ తుఫాన్కి పేరు పెట్టారు. సో అయితే చూపిస్తాను, ఓకే? అందరూ రండి. ఆ పక్క మొత్తం ఏటు ఇవన్నీ పొలాలన్నమాట. పొలాలు కూడా నిండిపోయి ఊరు దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, ఈ రోడ్ దాకా వచ్చేస్తుంది. అందరూ చూస్తున్నారన్నమాట అటు సైడు. ఇక్కడ నుంచి విలేజ్ ప్రారంభం అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి విలేజ్ అన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి. అండ్ వీధులలో చూస్తే చెట్లు కూడా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి. ఇంకా ఈ చెట్టు కూడా పడిపోవచ్చు. చూపిస్తాను రండి. చాలా అంటే చాలా వరకు చెట్లు పడిపోయి ఉన్నాయన్నమాట వీధులలో. రాత్రి చెట్టు పడిపోయిందన్నమాట. అదే కట్ల కోసం ఉపయోగించుకుంటా ఉన్నారు. రాకంతా నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా నిండిపోయి ఉన్నాయి నీళ్ళు. చూడండి, కొంతమంది ఇళ్ళకి కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను ఆ వీధిలోకి పోయి. ఇది లాస్ట్ చివరి వీధి అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఎక్కువ విలేజ్ ఉండదు. ఈ పక్క 8-9 ఇల్లుల వరకే ఉంటుందన్నమాట. ఇది పూర్తి స్థాయిగా మునిగిపోయి ఉంది. చూపిస్తాను మీకు. ఇళ్ళకి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. చెట్టు వచ్చి ఇక్కడ కరెంటు వైర్ల మీద పడిపోయి ఉంది. చాలా అంటే చాలా ప్రమాదం ఇది. ఒకవేళ లైన్ కానీ ఇప్పుడు వదిలేస్తారంటే చాలా ప్రమాదం జరుగుతుంది ఇక్కడ. సో అయితే ఇది వీధిలోనే చూడండి ముట్లు అమ్మిడుకున్నాయి నీళ్ళు. అండ్ ఎండ్ల లెక్క చూడండి నీళ్ళు వెళ్ళిపోయి ఉన్నాయి. అండ్ ఆ ఇండ్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ పోలేమన్నమాట. ఆ ఇల్లు గాల్లో ఒక్కొక్కరు ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇదంతా కూడా బాగా నిండిపోయి ఉంది. ముట్లు దాకా వచ్చేస్తున్నాయి. ఇల్లు చూడండి, ఇల్లు చుట్టూ నీళ్ళు ఉన్నాయి. చూపిస్తాను రండి. ఆ ఇంటి లోపల ఎట్టుంది అంత పరిస్థితి. ఆ ఇల్లు గల్లలో అందరూ వదిలేసి వెళ్ళిపోయినారు. విలేజ్ అంతా చాలా నష్టం అంటే చాలా నష్టం జరగబోతుంది. ఇంకా 2 రోజులలో వర్షం ఉంది కాబట్టి బాగా డేంజర్గా అవబోతుంది అన్నమాట విలేజ్. అయితే ఇదంతా కూడా మేము తిరుగుతుండే ప్లేస్ అన్నమాట. చూడండి పరిస్థితులు ఎక్కడున్నాయో. అయితే ఇల్లు చూడండి, ఇంటి లోపలికి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూడండి, ఇంటి గుమ్మం దగ్గర వరకు ఇదంతా కూడా ఇల్లు దగ్గరికి. ఏందమో అది గుడిసేసుకున్నారు. అది పూర్తిగా మునిగిపోయింది. అండ్ ఇక్కడ బేస్మెంట్ వేసి నిలిపేస్తున్నారు. ఇదంతా కూడా స్థలాలు ఇచ్చిన ప్లేస్లే అన్నమాట. చూడండి, ఒక ముట్టి దాకా అంతవరకు ఆ మఠానికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ విలేజ్ ఎంట్రింగ్ ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ విలేజ్ ఎంట్రీలోనే చూడండి ఎంత నీళ్ళు. ఇంకా 2 రోజులు కురిసిందంటే ఇది మొత్తం కూడా మునిగిపోతుంది. ఇక్కడ కూడా చూడండి బాగా ఇళ్ళ దగ్గర వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. మొత్తలకి ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి నీళ్ళు. అండ్ ఇటు సైడ్ లాస్ట్లో ఉండే వాళ్ళందరూ ఇల్లు ఆ మారిగానే ఉన్నాయి. అండ్ సెంటర్ మధ్యలో ఉండే వాళ్ళకి అంత ఎక్కువగా లేదన్నమాట. ఇట్లా 7-8 ఇల్లులు ఉన్నాయి కదా అటు సైడ్ అన్నమాట, లాస్ట్ వీధులలో. రాత్రి గాలివానికి ఆటోమేటిక్గా పడిపోయిన చెట్లు కాడ మేకలు మేస్తూ ఉన్నాయి. వీటికి సంతోషంగా ఉన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఆ చెట్లు ఇళ్ళల మీద పడకుండా సైడ్గా పడినాయి.